మీరంతా అదృష్టవంతులు. ఇప్పుడు దుర్గాప్రసాద్ కానీ తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చాలా డిసప్పాయింట్ అవుతున్నాం సార్. నిజంగా మేము ఏదో అనుకున్నాము, ఏదో అయింది. వాస్తవానికి 96 మంది విద్యార్థులు లక్ష్మీ మేడం చెప్పినట్టు మీ ఆ బ్యాచ్ 96 మెంబర్స్ 40 పైన వచ్చింది నాకు తెలిసి. అసలు డిసప్పాయింట్ అవసరమే లేదు. ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. అమ్మాయిలో పెళ్ళిళ్ళు అయినాయి, భర్త పర్మిషన్ తీసుకోవాలి, అత్తమామ పర్మిషన్ తీసుకోవాలి, మీకు కూడా మీ భార్యల పర్మిషన్ తీసుకోవాలి. పెళ్ళైన వాళ్ళు ఎటుపోతున్నావు, ఇంతసేపు ఎటుపోయినావు, చిన్న పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, ఇబ్బందులు ఉంటాయి. మరి దాన్ని మనం ఆసరాగా చేసుకొని రాని వాళ్ళు చాలామంది ఉండొచ్చు. వ్యక్తిగత కారణాలు ఉంటాయి, ఉద్యోగరీత్యా సెలవులు దొరకని వాళ్ళు ఉండొచ్చు, వర్క్ చేసుకునే వాళ్ళు ఆ రోజు పని చేసుకుంటేనే కుటుంబం గడిచే పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మరి ఇవన్నీ మనం వదిలిపెట్టి రాలేదు అని డిసప్పాయింట్ కాకూడదు. వచ్చిన వాళ్ళను మనం మెచ్చుకోలుతనంగా ఇచ్చి ఆహ్వానించుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. నిజంగా నేను చాలా అద్భుతంగా, అంటే నేను యాక్చువల్లీ నా పర్సనల్ ఒక పెళ్ళి కూడా ఉండే, నేను మిమ్మల్ని చూసిన తర్వాత ఇక నేను అసలు పోలేకపోయినా. చాలా సంతోషం అనిపించింది. చాలామంది పిల్లలు ఇది రెండోసారో మూడోసారో ఇక్కడ ఇంకొక చాలా పూర్వ విద్యార్థులు కూడా చేశారు ఆ మధ్యకాలంలో. 10th క్లాస్ నాది కూడా ఫస్ట్ బ్యాచ్ మీరు. వీళ్ళు వచ్చినప్పుడే, సార్లు వచ్చినప్పుడు నేను కూడా 2015లో వచ్చిన. 10 సంవత్సరాలు అయిపోతుంది రేపు జూలై 11వ తారీఖున. నా రిటైర్మెంట్ కూడా అయిపోతున్నా జూలైలో. సో కాబట్టి